హాయ్ అండి, మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గోంగూర పుల్లగూర అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే. క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరలేమో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అది ఉడికించేసుకోవాలండి. కొద్దిగా మెత్తగా ఉడికిపోయాక దాన్ని అయితే మెదిపేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. కానీ మా పిల్లలు అలా తినరని చెప్పేసి మిక్సీ అయితే కొట్టేసుకుంటున్నాను. పూర్తిగా చల్లగా అయిపోయాక మిక్సీ అయితే కొట్టేస్తున్నానండి. మిక్సీ కొట్టేసుకున్నాక దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో ఏంటంటే ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత వెల్లుల్లి అండి. దాని తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత ఏమో పోపులు, తర్వాత కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవడం అనమాట. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే జ్వరంతో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా కారంగా తినాలి, పుల్లగా నోరు బాగాలేదన్న వాళ్ళకి ఇది సూపర్ ఉంటుందండి. ఇలా పోపు పెట్టేసుకున్నాక కొద్దిగా ఏదో వాటర్ వేసుకుని కొద్దిగా మరిగిపోయాక స్టవ్ అయితే ఆపేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా తినడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.